హాయ్ అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ముందుగా మీ అందరికీ పండగ రోజు చెప్పడానికి కుదరదో నాకైతే తెలియదండి. ముందుగా మీ అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. అందరూ ఆ తల్లి చూపులు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే మాత్రం నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చాలా హడావుడండి. అందుకే తీయటానికి కుదరలేదండి. ఎందుకంటే ఇంట్లో మనం శుచి శుభ్రత చేసుకొని పూజ చేసుకొని నైవేద్యాలు తయారు చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి ఇలా పూజ అయితే చేయాలి కాబట్టి కొంచెం బిజీ అనే చెప్పాలి. నేనే కాదండి, ప్రతి ఒక్క ఆడ మనిషికి ఈ నవరాత్రులు అంటే ఒక పండగలాగా అనమాట. ఇంక ఈ 11 రోజులు చేసిన నవరాత్రులకి మనకైతే ఎంత హాయినో మనిషికి ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రులలో చాలా అంటే చాలా పని అండి, మాటల్లో చెప్పలేము. ఎప్పుడు లేసి లేసి ఎప్పుడు పూజ చేసుకోవాలనే ధ్యాసలోనే ఉండిపోతాం అనమాట. అంత బిజీ అయిపోతారు ఆడవాళ్ళైతే. ఇంకా సాయంకాలం అయ్యేసరికి గుడులన్నీ ఎంత కలకల్లాడిపోతున్నాయండి. మాకైతే వీధులలో అమ్మవారి ప్రతిమలు కూడా పెట్టి చాలా బాగా గణేశునికి ఎలా 9 రోజులు నవరాత్రులు చేశారో అలా అమ్మవారికి కూడా 11 రోజులు నవరాత్రులు చేసి అన్నదానం అయితే పెట్టడం జరుగుతుందండి ఇక్కడ కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళండి పూజ చేయటానికి ఎటువంటి సంకోచం లేకుండా పూజలు అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పూజ చేసుకున్న వారికి, ఆ తల్లిని కొలిసిన వాళ్ళకి ఆ తల్లి చూపు గోరంత మన మీద పడ్డా మనకైతే కొండంత అండనే చెప్పాలి. ఎందుకంటే ఆ తల్లి కిందికి దిగి వచ్చి మనందరి మధ్యలో తిరుగుతుందని నా నమ్మకం అనమాట. అందుకని ఇంత మంచి రోజులు సంవత్సరానికి ఒక్కసారి మనం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలండి. నవరాత్రులు అంటేనే అమ్మవారికి ఇష్టమైన రోజులు. రోజు అలంకారంలో ఆ తల్లి అయితే అందరికీ దర్శనం అయితే ఇస్తుందనమాట. మాకైతే పూజ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పంచిన తర్వాత మేమైతే చివరిలో కూర్చొని ఇలా ప్రసాదాలు అంటే మనిషికి ఒక వెరైటీ చేసుకొని రోజు ఒకళ్ళం గుడికి అయితే తీసుకొస్తాం అనమాట. కుంకుమార్చన అయితే చేస్తామండి. ఈ 11 రోజులు అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసి పూజ అంతా అయిపోయి పండగ అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమ అయితే ప్యాకింగ్ అయితే చిన్న చిన్న ప్యాకింగ్ లాగా చేసి వచ్చిన భక్తులకి కుంకుమ అయితే పంచి పెడతాం అనమాట. అది 11 రోజులు పూజలో ఉంది కాబట్టి ఆ కుంకుమకైతే ఎంతో పవర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నమ్ముతాను కూడా, కొన్ని నాకు రియల్గా అలా జరిగాయి కూడా. అందుకనే నేను ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆ తల్లి చూపు మనందరి మీద ఉండాలండి. ఆ దుర్గామాత చూపు అందరి మీద ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ముందుగా మీ అందరు మా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే మనుషులను తలా ఒక వెరైటీ అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా అయితే చేసుకొని వస్తున్నాం అనమాట. అందరికి పోయిన తర్వాత మేము ఇలా కూర్చొని ప్రశాంతంగా అయితే తింటున్నాము. వీడియో తీస్తున్నానని అందరూ హాయ్ అయితే చెప్తున్నారనండి. సాయంకాలం కాసేపు పూజ అయిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామండి. మొత్తానికైతే ఇలా ఈ నవరాత్రులు అయితే చాలా సందడిగా ఉంటాయని చెప్పాలి. మా పిల్లలు కూడా సెలవులండి, మా మనవాళ్ళకి సెలవులు ఇచ్చారు. అందుకని మా పిల్లలు కూడా వచ్చారు గుడికి. సాయంకాలం ఎంతో ప్రశాంతంగా పూజ అయితే జరుగుతుందండి గుళ్ళో అయితే మాత్రం. చూడండి ఇక్కడ పెట్టాం కదా, ఇంకా ఈ అఖండ దీపము ఇక్కడే ఉంటుందండి. పూజ అయిపోయిన దాకా ఎవరు లోపలికి వెళ్ళకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామండి. ఆ కుంకుమని వచ్చిన వాళ్ళందరికీ పంచి పెడతామండి. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, అందరికీ నచ్చితే కామెంట్ చేయండి. మీకేమనిపించిందో చెప్పండి. బాయ్.